మీరైతే ఎట్లా రాస్తారో చూస్తాను, ఒకసారి రాసి చూడండి అని ఎగ్జామినర్కే ఇస్తాడు. కానీ మనం ఒకటి అనుకోకూడదు, మనం ఏమనుకోవాలో కూడా భగవంతుడినే అనుకోమని చెప్పాలి. దిగుల్లేదు, ఇప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఇందాక చెప్పారుగా, అనన్యాశ్చింతయంతో మాం, అది అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోబడి ఉన్నారు. ఏ చింత వాళ్ళ ఎందున్నదో దాన్ని మనం కూడా గ్రహించాలి. అయ్యా నీకు తప్పకుండా కలుగుతుంది. ఒక దివ్యమైనటువంటి ప్రదేశం ఉన్నది, అక్కడికి వెళదాం. అక్కడ నెలకొని ఉన్నటువంటి స్వామిని మన మనసారా అర్చిద్దాం, మన కనులారా సేవిద్దాం. మన మనస్సులో ఉన్న చింతని ఆ స్వామి చెంత వదిలిపెడదాం మరుద్వతి. అలానా? ఏ క్షేత్రం అండి? ఎవరా స్వామి? ఎక్కడుంటారు అని అడిగింది. వారణాసి 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 అతి సతతము ధనసుత విరహితులకు గతి. వారణాసి వారణాసి ఘోర పాపులకు కుష్ఠరోగులకు, ఘోర పాపులకు కుష్ఠరోగులకు భూరి జరా బంధు విద్యాహీనులకు, పారమూఢ చిత్తులకు, యోగాచారకుల భ్రష్టులకు, ఘన సంసార వారి రాసి నిర్మగ్నులకు. పరమేశ్వరుడు ఇచ్ఛామాత్రం చేత సృష్టించిన లోకం త్రికంటక విరాజితం, ఆనందవనం, మహాశ్మశానం, అసీ వరుణయోర్మధ్యే కాశీ అంటారు. కాశీ అని ఎందుకన్నారండి? కాశీ అంటే జ్ఞానము ప్రకాశము అని అర్థం. వారణాసి అని ఎందుకన్నారు? అసీ వరుణ నదుల మధ్యలో ఉంది కాబట్టి వారణాసి అన్నారు. కేదారఖండంగా, ఓంకారఖండంగా, విశ్వనాథఖండంగా ప్రభాసమానంగా ప్రకాశిస్తున్నది కాశీక్షేత్రం. అందుకనే కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు.